సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవేసరి ఆఫ్ ఇన్. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే, మీరు నా thumbnail చూసి ఉంటారు కదా, డ్యూయల్ టు ఫోటో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చేసిన. సూపర్గా ఉంటుంది ఎడిటింగ్ మాత్రం. ఈ వీడియో మొత్తం అనేది చూసేయండి. ఈ వీడియో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కానీ జిప్ ఫైల్ ఉంటుంది. ఆ జిప్ ఫైల్ ఓపెన్ కావాలంటే ఒక పాస్వర్డ్ మాత్రం కొట్టాలి ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి. మధ్యలో ఎక్కడైతే పాస్వర్డ్ అయితే చెప్పిస్తా. అలాగే మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో అనేది చూసేయండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టేసినా ఆ వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ పక్కకు స్క్రీన్ మీద కనబడే ఫొటోస్ అని ఇంతకుముందు నేను ఎడిట్ చేసినాయి. మీరు ఒకవేళ చూడకపోతే చూసేయండి ఆ వీడియోస్. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు పిక్సార్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన మౌంటర్స్ మీద మీరు thumbnail చూసి ఉంటే అక్కడ నేను ఒక ఫోటో పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆ ఫోటో అయితే పెట్టేసుకుంటా. నేను బ్యాక్గ్రౌండ్ ఎరేస్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేస్ చేయాలో తెలియకపోతే మీకు దాన్ని ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగే నా ఛానల్ ఉంటుంది, వెళ్ళేసి చూసేయండి. ఇప్పుడు దీన్ని ఫోటో అనేది పెట్టేసుకుంటా. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే, నేను క్రాప్ అనేది చేసుకుంటా. ఫుల్ ఫోటో రాదు కాబట్టి అక్కడ నుంచి రైట్ అనేది ఇచ్చేసుకొని అక్కడైతే నేను పైన అడ్జస్ట్ చేసుకొని ఏం చేస్తానంటే, ఒపాసిటీ అనేది తక్కువ పెట్టేసుకుంటాను నేను. తర్వాత అక్కడ నుంచి ఎరేజర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసేసి అక్కడైతే నేను రబ్ చేసుకుంటా. ఏం సెట్టింగ్స్ చేయకండి. ఇప్పుడు రబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీరు ఇలా అయితే కింద పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ అయితే మీరు రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఒపాసిటీ హార్డ్నెస్ తక్కువ పెట్టేసి నేను ఎలా అయితే రబ్ చేస్తున్నా చూసుకోండి. అలా అయితే రబ్ చేసుకుని అప్పుడు చూడడానికి కూడా లుక్ అనేది ఉంటుంది. అందుకే ఇలా అయితే మనం రబ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి రైట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే, ఒపాసిటీ అనేది 91 పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారంటే, యాడ్ ఫోటోకి వెళ్ళేసి సన్ పిఎన్జీ అయితే ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసుకుందాం. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ లింక్, ఈ పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ లింక్ అన్నీ ఆ జిప్ ఫైల్ ఉంటుంది. ఓకేనా? అది ఓపెన్ కావాలంటే పాస్వర్డ్ కొట్టాలి. ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి, పాస్వర్డ్ అయితే దొరుకుతుంది. తర్వాత ఈ కార్ షాడో చూసుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ పడుతుంది, అందుకే మనం రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, బ్లెండ్లోకి వెళ్ళేసి సింపుల్గా మీరు స్క్రీన్ నొక్కేసేయండి. తర్వాత దీన్ని అయితే మీరు జూమ్ చేసుకొని మా ఫేస్ మీద గ్లో రావాలి. తర్వాత అక్కడ డాట్ కనబడుతుంది, దాన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే, మీరు ఒపాసిటీ అనేది లైట్గా తక్కువ పెట్టేసి చూసారా, సూపర్గా అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఏం చేస్తారంటే, ఇక్కడ టెక్స్ట్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఇష్టమైన పేరు అయితే పెట్టేసుకొని, అయితే ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను వినిల్. తర్వాత అక్కడ నుంచి రైట్ ఇచ్చేసుకొని ఇక్కడ నేను సైడ్కి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. మీరు కూడా నేను ఎలా అయితే చూపిస్తున్న స్క్రీన్ మీద అలానే మీరు అడ్జస్ట్ చేసుకోండి. అయితే మీ ఇష్టం ఉన్న ఓన్ స్కిల్స్ యూజ్ చేసి మీ ఇష్టం లాగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే, కలర్ సెలెక్ట్ చేసుకొని స్కై బ్లూ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. స్కై బ్లూ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రోక్ అని ఇచ్చేస్తా వైట్. తర్వాత నేను ఏం చేస్తానంటే, దీనికి షాడో అని ఇచ్చేస్తా. షాడోని మీరు సేమ్ కార్ షాడో ఎట్ సైడ్ ఉందో అట్లనే ఇవ్వాలి. చూసుకోండి, ఒక పొజిషన్కి వెళ్ళేసి చూడండి, అట్లా ఇచ్చేస్తున్నా. ఇంకోటి ఇక్కడ కిందికని పెట్టేసుకోండి షాడో అని. సో ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఒపాసిటీ తక్కువ పెట్టేసుకోండి. సూపర్గానే సెట్ అయిపోయిన బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి తర్వాత రైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు కిందికి ఇలా స్క్రోల్ చేస్తే అక్కడ డ్రా అని ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి బ్రష్ మీద క్లిక్ చేయండి డ్రా అని. దాని తర్వాత కొంచెం జూమ్ అవుట్ చేసుకొని లేయర్స్ మీద క్లిక్ చేసి ఒక ఎంప్టీ లేయర్ తీసేసుకొని మీరు ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటే ఆ ఫోటో పెట్టేసుకొని అయితే బ్యాక్గ్రౌండ్ కట్ చేసి పెట్టుకున్నా. దాని మీద కూడా సపరేట్ వీడియో చేశాను ఎలా కట్ చేయాలో. 3 సెకండ్స్లో మీ బ్యాక్గ్రౌండ్ అనేది రేస్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి రైట్ ఇచ్చేసి నేను సింపుల్గా ఇక్కడైతే మీరు అడ్జస్ట్ చేసుకుంటా. మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పక్కకి ఎక్కడైనా క్లిక్ ఇచ్చేసానంటే అక్కడైతే సెట్ అయిపోతుంది. చూసుకోండి, ఇలా అయితే సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎంప్టీ లేయర్ అనేది తీసేసుకోండి. మీరు తీసేసుకొని మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని కింద పెట్టేసుకొని ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ అనేది 9 పెట్టేసుకోండి, లేకపోతే 8 పెట్టేసుకోండి. నేనైతే 9 పెట్టేసుకొని అక్కడ నుంచి సైజ్ అనేది తక్కువ చేసుకుంటా. తర్వాత అక్కడ నుంచి సెట్ నొక్కేసి నేనైతే షాడో ఇస్తున్నో అలా అయితే మీరు ఇచ్చేసుకోండి. చూసుకోండి, సన్లైట్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి షాడోని లెఫ్ట్ సైడ్ పడాలి. అట్లనే నేను కూడా చేస్తున్నా, చూసుకోండి. అలానే మీరు కూడా అనేది చేసుకోండి. మంచి నిదానంగా అయితే చేసుకొని చూపిస్తున్న స్క్రీన్ మీద అలానే అయితే మీరు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళీ దీన్ని ఒపాసిటీ అనేది కొంచెం తక్కువ పెట్టేసుకోవాలి. మీరు తక్కువ పెట్టేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే, ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కొంచెం రబ్ అనేది చేసేసుకుంటా. మళ్ళీ ఇంకొక ఎంప్టీ లేయర్ చేసుకొని మన ఆబ్జెక్ట్ మీద ఉండండి. తర్వాత మళ్ళీ బ్రష్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ కొంచెం ఎడిట్ చేసుకొని సైజ్ తక్కువ పెట్టేసుకొని షూ మీద అయితే ఇచ్చేసుకోండి. అప్పుడు రియలిస్టిక్ లుక్ అని వస్తుంది. నేను షూ మీద ఎలా అయితే ఇచ్చేస్తున్నా అలానే మీరు కూడా అనేది ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలా ఇస్తే రియలిస్టిక్ లుక్ అని వస్తుంది. మన బ్యాక్గ్రౌండ్ కొను మన ఇమేజ్కి అనేది మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు చూడడానికి కూడా రియల్ లుక్ అని వస్తుంది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఒపాసిటీ అనేది తక్కువ పెట్టేసుకోవాలి. దీన్ని కూడా పెట్టేసుకున్న వెంటనే మీకు అనేది చూడడానికి ఇలా అయితే ఉంటుంది. చూసుకోండి, ఓకేనా? ఇలా అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి రైట్ అనేది ఇచ్చేసుకోండి. సింపుల్గా రైట్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డిస్కౌంట్ నొక్కేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసేయండి. అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసి బ్రైట్నెస్, సాచురేషన్, హైలైట్స్, షాడో తక్కువ పెట్టేసి అక్కడ నుంచి ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇన్వర్ట్ నొక్కేసి రెజల్యూషన్ మీద క్లిక్ చేసి హార్డ్నెస్ తక్కువ పెట్టేసి సైజ్ తక్కువ పెట్టేసి ఎలా అయితే ఇచ్చేస్తున్నో అలా అయితే మీరు కూడా ఇచ్చేసేయండి. ఎక్కడైతే బ్లాక్ ప్లేస్ ఉందో అక్కడైతే ఇచ్చేసుకోండి. అయితే ఫాస్ట్ చూపిస్తా ఫ్రెండ్స్.
ఇలా అయితే మీరు డార్క్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే ఇచ్చేసుకోండి సింపుల్గా. అలా ఇచ్చేస్తే మీకు షాడో లుక్ అని అసలు సూపర్గా ఉంటుంది ఫోటో మాత్రం. ఇలా అయితే ఇచ్చేసుకొని మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. కానీ మధ్య కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేస్తాను, అవి కూడా చూసేసుకోండి. ఇక షూ మీద కూడా ఇచ్చేసుకోవాలి మీరు, ఆర్డినెన్స్ చేసుకోండి, షూ మీద కూడా ఇచ్చేసుకోండి. అప్పుడు రియలిస్ట్ లుక్ అని వచ్చేస్తుంది, చూడడానికి కూడా సూపర్ లుక్ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డార్క్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఇచ్చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు సింపుల్గా రైట్ అని ఇచ్చేసుకోవాలి. రైట్ ఇచ్చేసుకొని అయితే కొన్ని అన్నీ అనేది కొంచెం తగ్గించేసుకుంటున్నా, మీ ఇష్టం ఒకళ్ళు అలా ఉంచుకుంటే అలా ఉంచుకోండి. అన్నీ తగ్గించేసుకొని అక్కడ నుంచి రైట్ అని ఇచ్చేసుకొని మళ్ళీ టూల్స్కి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసి కొంచెం బ్రైట్నెస్ పెంచేసుకొని 12 పెట్టేసుకుంటా. తర్వాత అక్కడ నుంచి ఎరేజర్ మేకర్కి బటన్ నొక్కేసి నేనైతే స్క్రీన్ మీద అడ్జస్ట్ చేస్తున్నాను, అలా అడ్జస్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే హైలైట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడైతే ఇచ్చేసుకోండి. నేనైతే కొంచెం ఫాస్ట్ చూపిస్తాను మీకు అయితే. ఇక్కడ అయితే ఎక్కడైతే హైలైట్ ప్లేస్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చేసుకోండి. కొంచెం నేను అడ్జస్ట్మెంట్ కూడా చేస్తాను మధ్య చూసుకోండి ఫ్రెండ్స్ అవి. తర్వాత అలా అడ్జస్ట్ చేసుకోండి, చేయి మీద ఇంకా భుజం మీద చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం ఫేస్ మీద అయితే చేసేసుకుందాం. ఇట్లా చేస్తే ఒక లుక్ అని వస్తే సూపర్గా ఉంటుంది లుక్ మాత్రం. తర్వాత ఎయిర్ మీద కూడా ఇచ్చేసుకుంటాను నేను. తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే రైట్ అని ఇచ్చేసుకుంటా సింపుల్గా. రైట్ ఇచ్చేసి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా, 13 పెట్టేసుకుంటే చాలు, సూపర్ బాగుంది ఇలా. తర్వాత కొంచెం రైట్ అని ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ అయితే మన బ్యాక్గ్రౌండ్ మనం అన్ని సెట్ చేసినాం, అన్నీ అయిపోయినాయి. కొంచెం యాడ్ ఫోటోకి వెళ్ళండి, నేను తన లోగో అనేది యాడ్ చేసుకుంటాను. మీరు కూడా మీ ఓన్ లోగో క్రియేట్ చేసుకోండి, దాని ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియోతో చూసేయండి. ఈ లోగో నేను అటు ఎడ్జ్ చేసి పెట్టేసుకుంటా, ఎడ్జ్కి చూసుకోండి మీరు. అలా ఎడ్జ్కి పెట్టేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పేజ్ అయితే యాడ్ చేసుకోండి, మీ అందరికి తెలిసి ఉంటుంది. యాడ్ చేసుకొని ఫుల్ జూమ్ అనేది చేసేసుకోండి. తర్వాత అక్కడ నుంచి బ్లెండ్లోకి వెళ్ళి సింపుల్గా మీరు మల్టీప్లై నొకేషన్, నేను వేరే దానికి వెళ్ళిపోయినా, మల్టీప్లై నొకేషన్ అండి. బ్లెండ్లోకి వెళ్ళి సింపుల్గా కొంచెం కింద నుంచి బ్లాక్ లాగా రావాలి, పైన అనేది వైట్నే ఉన్నది. తర్వాత ఇలా అక్కడ నుంచి రైట్ అని వచ్చేసేయండి, సూపర్గా అనేది అయిపోయింది. ఫస్ట్ అలా ఉన్నది, తర్వాత ఇలా అయిపోయింది చూసుకోండి. తర్వాత సింపుల్గా మీరు స్క్రోల్ చేస్తే అక్కడ డ్రాయింగ్ అవుతుంది, దానికి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ నొక్కితే హెచ్డీలో అనేది సేవ్ అయిపోతుంది చూసుకోండి. అలాగే జిప్ ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 మళ్ళీ చెప్తున్నా వినండి, 1 2 3 4. లైట్ రూమ్లో ఎలా ఎడిట్ చేయాలో చూసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇంకా జస్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో నా జిప్ ఫైల్లో ఉంటుంది, ఆ జిప్ ఫైల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు సింపుల్గా పిక్సార్ట్ అనేది సెండ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి నేనైతే అడ్జస్ట్ అనేది చేసేసాను ఇవి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి సింపుల్గా. తర్వాత ఇక్కడ నుంచి కాపీ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఖాళీగా ఉన్న బాక్సెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ ఇచ్చేస్తే ఇక్కడ మనం ఏవైతే సెట్టింగ్స్ చేసామో ఆ సెట్టింగ్స్ అనేది మొత్తం సేవ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇలా స్లైడ్ చేస్తే ఇందాక మనం ఏదైతే ఎడిట్ చేసామో ఫోటో ఇక్కడ నుంచి సింపుల్గా మళ్ళీ ఇక్కడ నుంచి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పేజ్ సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే చూసుకోండి పక్కన చూసారా, అక్కడ మనం ఏవైతే సెట్టింగ్స్ చేసామో ఆ సెట్టింగ్స్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇలా నచ్చితే ఇలానే ఉంచుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోలో ఉంది సూపర్గా ఉంది కదా, దీనికోసం అయితే ఒక లైక్ అని పడుతుంది, ఒక నచ్చపోయిన ఒక డిస్లైక్ అని ఇచ్చేసేయండి. అలాగే మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక లైక్ అనేది ఇచ్చేసి ఒక కామెంట్ అనేది కింద ఇచ్చేసేయండి, అలాగే షేర్ అనేది చేసేయండి, అప్పుడే నేను ఇంత మంచి వీడియోస్ చేస్తున్నాను వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.